హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మౌనం గురించి తెలుసుకుందాం. మౌనం ఇది చాలా బలమైన ఆయుధం అండి. ఇది ఒక మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. దీన్ని మన లైఫ్లోకి రప్పించుకోకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు, అలకలు, కొట్లాటలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చిన్నవి, మామూలు అనుకోవచ్చు. కానీ ఒక భర్త రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఏ విషయం పట్టించుకోకుండా, భార్య ఎన్ని చెప్పినా, మంచి మాటలు చెప్పినా వినకుండా, నేనెందుకు వినాలి అన్న అహంకారంతో ఉన్న భర్తని ఆ భార్య ఎలా మార్చుకుంటుందండి? మీరు అనుకోవచ్చు, అలాంటి భర్తలు ఇప్పుడు ఎవరు లేరమ్మా అని. కాదండి, ఉన్నారు. నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, అందుకే చెప్తున్నాను. భార్య ఏదైనా ఓర్చుకుంటుందండి. భార్య అనే కాదు, ఆడది ఏదైనా ఓర్చుకుంటుంది. నువ్వెంత కష్టపడినా కష్టపడుతుంది, తిట్టినా పడుతుంది, కొట్టినా పడుతుంది. కానీ మోసం చేస్తే మాత్రం ఓర్చుకోలేదండి. అలాగే జరిగింది ఒక దగ్గర. వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ విషయం గురించి తన భార్య ప్రేమతో మార్చుకోవాలని చూసింది, కుదరలేదు. ఏం చెప్పినా తను వినలేదు. అలాగే ఫస్ట్ ఇంక ఎలా చెప్పినా వినట్లేదనేసి అరిచింది, కొట్లాడింది, గెలవలేదు. సెకండ్ ఏమీ చేయలేక ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. నా ఏడుపైన నా భర్తని మార్చకపోదా అని వెయిట్ చేసింది. ఏడ్చినా మారలేదు. లాస్ట్కి తన లైఫ్లోకి మౌనం వచ్చేసింది. ఇక మౌనం ఎంటర్ అయ్యాక ఇంకేం ఉండదండి వాళ్ళిద్దరి మధ్యలో. వీరిద్దరి మధ్య కాదు, ఎవరి మధ్యలైనా సరే మౌనం ఎంటర్ అయ్యాక ఇంకేం ఉండదు. అది చాలా బలమైన ఆయుధం అని ఇందాకే చెప్పానుగా. ఆడదానికి మౌనం వచ్చిందంటే మీరందరూ అనుకుంటూ ఉంటారు, అబ్బా ఆమె ఇంట్లో మనిషికి ఆడదానికి సైలెన్స్ వచ్చేసిందా, అయితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి గొడవలు ఉండవు అని మీరు అనుకుంటారంటే అంతే. కానీ దాని అర్థం అది కాదండి. తన మనసులో ఒక అగ్ని పర్వతాన్ని తను మోస్తుందని అర్థం. నీతో కలిసి ఉండటం ఇష్టం లేదని అర్థం. నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉందని అర్థం. అయినా ఆ మౌనంలో కూడా నీతోనే ఉందంటే మాత్రం తెగదెంపులు చేసుకోలేని పిల్లల బంధం ఏదో తన కాళ్ళకు అడ్డుపడుతుందని అర్థం. ఆలోచించండి. మౌనంగా ఉన్నారులే అని ఎవరిని అలా వదిలేయకండి. ప్రేమగా దగ్గర తీసుకొని అడగండి. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా. ప్లీజ్ అలా ఎవరిని వదిలేయకండి. మౌనం చాలా భయంకరమైందండి. అందులోంచి వచ్చే నిర్ణయాలు తట్టుకోవడం చాలా కష్టం. ఆలోచించండి. ఎవరిని అలా వదిలేయకండి. ప్రేమగా దగ్గర తీసుకోండి ప్లీజ్. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఎవరి మనసాన్ని నొప్పించుంటే కూడా క్షమించండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ కుసుమ.